ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దామా? పరలోకమందున్న మా ప్రియ తండ్రి, మంచి దేవా, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలునైనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు. ఈరోజు యోబు గ్రంథము 19వ అధ్యాయాన్ని ధ్యానం చేయబోతూ ఉండగా, ఈ అధ్యాయంలో నుండి యోబు భక్తుని జీవితంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి కృప చూపమని, మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, 18వ అధ్యాయంలో షూహీయుడైన బిల్దదు తాను మాట్లాడిన మాటలకు యోబు జవాబు చెప్తూ మాట్లాడుతూ ఉన్నాడు. 19వ అధ్యాయము మొదటి వచనం నుండి వచన వెంబడి వచనాన్ని ధ్యానం చేద్దాం. అంతటా యోబు ఈలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను: ఎన్నాళ్ళు మీరు నన్ను బాధింతురు? ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలగగొట్టుదురు? 10 మారులు మీరు నన్ను నిందించితిరి, సిగ్గు లేక మీరు నన్ను బాధించెదరు. నేను తప్పు చేసిన ఎడల నా తప్పు నా మీదకే వచ్చును కదా. మిమ్మును మీరు నా మీద హెచ్చించుకొందురా? నా నేరము నా మీద మీరు మోపుదురా? అలాగైతే దేవుడు నాకు అన్యాయము చేసిననియు తన వలలో నన్ను చిక్కించుకొనిననియు మీరు తెలుసుకునిడి. నా మీద బలాత్కారము జరుగుచున్నదని నేను మొరపెట్టుచున్నాను గాని నా మొర్ర అంగీకరింపబడదు. సహాయము నిమిత్తము నేను మొరలిడుచున్నాను గాని న్యాయము దొరకదు. నేను దాటలేకుండా ఆయన నా మార్గమునకు కంచె వేసి ఉన్నాడు, నా త్రోవలను చీకటి చేసి ఉన్నాడు. ఆయన నా ఘనతను కొట్టివేసి ఉన్నాడు, తల మీద నుండి నా కిరీటమును తీసివేసి ఉన్నాడు. నలుదిశలు ఆయన నన్ను విరగగొట్టగా నేను నాశనమైపోతిని. ఒకడు చెట్టును పెళ్లగించినట్లు ఆయన నా నిరీక్షణ ఆధారమును పెళ్లగించెను. ఆయన నా మీద తన కోపమును రగులబెట్టెను, నన్ను తన శత్రువులలో ఒకనిగా ఎంచెను. ఆయన సైనికులు ఏకముగా కూడి వచ్చినవారు నా మీద ముట్టడి దిబ్బలు వేసిరి, నా గుడారము చుట్టూ దిగిరి. ఆయన నా సోదర జనమును నాకు దూరము చేసి ఉన్నాడు, నా నెలవరులను నాకు కేవలము అన్యులైరి. నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయి ఉన్నారు. నా ఇంటి దాసదాసీజనులు నన్ను అన్యునిగా ఎంచెదరు, నేను వారి దృష్టికి పరదేశినై ఉన్నాను. నేను నా పనివానిని పిలువగా వాడేమీ పలకకుండా ఉన్నాడు. నేను వాని బతిమాలవలసి వచ్చెను, నా ఊపిరి నా భార్యకు అసహ్యము, నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము. చిన్న పిల్లలు సహా నన్ను తృణీకరించెదరు. నేను లేచుట చూచి నీడల బాలురు నా మీద దూషణలు పలికెదరు. నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడనైతిని. నేను ప్రేమించిన వారు నా మీద తిరగబడి ఉన్నారు. నా ఎముకలు నా చర్మముతోనూ నా మాంసముతోనూ అంటుకొని ఉన్నవి. దంతముల అస్థి చర్మము మాత్రము నాకు మిగిలింపబడి ఉన్నది. దేవుని హస్తము నన్ను మొత్తి ఉన్నది. నా మీద జాలిపడుడి, నా స్నేహితులారా, నా మీద జాలిపడుడి. నా శరీర మాంసము పోవుట చాలునను కనుక దేవుడు నన్ను తరుమునట్లుగా మీరేలా నన్ను తరుముదురు? నా మాటలు రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను, అవి గ్రంథములో రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను. అవి ఇనుప పొగరుతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలుపవలనని నేనెంతో కోరుచున్నాను. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు
నేను ఎరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవునిని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు. నేనే కన్నులారా ఆయనను చూచెదను. నాలో నా అంతరింద్రియములు కృషించి ఉన్నవి. జరిగిన దాని కారణము నాలోనే ఉన్నదనుకొని మీరు మేము వానిని ఎట్లు తరిమెదమో అని తలచిన ఎడల మీరు ఖడ్గమునకు భయపడి తీర్పు కలుగునని మీరు తెలుసుకున్నట్లు ఉగ్రతకు తగిన దోషములకు శిక్ష నియమింపబడును. ప్రియదేవుని పిల్లరా, ఏ రీతిగా యోబు భక్తుడు మరి బిల్దదు మాట్లాడిన మాటలకు మొత్తంగా ముగ్గురిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 1 నుండి 5వ వచనాల్లో మనం చూసినట్లయితే యోబు క్రూరమైనటువంటి వారు వినియోగించినటువంటి మాటలకు, వారు ఏదైతే మాట్లాడారో వాటికి ఆయన మరి జవాబు చెప్తా ఉన్నాడు. మరి 8వ వచనం నుండి 22వ వచనం వరకు దేవుడు తన బాధలకు కర్త అని మరి యోబు అభిప్రాయపడతా ఉన్నాడు. ఈ బాధలన్నిటికీ, ఈ వేదనకు కారణము దేవుడే కర్త అని యోబు అభిప్రాయపడతా ఉన్నాడు. 23 నుంచి 29వ వచనం వరకు పునరుత్థానంపై యోబు నమ్మకాన్ని తెలియచేస్తా ఉన్నాడు. ప్రియదేని పిల్లరా, ఇక మనము 1 నుండి 1వ వచనం నుండి మరి ధ్యానం చేద్దాం. యోబు అంటున్నాడు కదా, మరి యోబు యొక్క మరి ఆ నిత్యత్వము, యోబు యొక్క దేవునిపై తనకున్నటువంటి ఆ నిత్యత్వము మరి మనకు 25వ వచనంలో ఆయన దేని కొరకు ఆయన వేచి ఉన్నాడు. మరి ఏదైతే సంభవించిందో, ఏదైతే తన జీవితంలో జరగకూడని జరిగిందో వాటన్నిటికీ కారణము దేవుడే అని మరి తను అనుకుంటా ఉన్నాడు, నమ్ముతా ఉన్నాడు. కానీ యోబుకు తెలియంది ఏంటంటే, ఈ బాధలకు, ఈ వేదనకరమైన పరిస్థితికి కారణము దేవుడు కాదు అని, అపవాది అని మరి యోబు ఇక్కడ గ్రహించటం లేదు. ప్రియదేవుని పిల్లారా, నేను ఇంతగా మరి నశించిపోయినా, మరి నేను ఇంతగా అసహ్యమైన, నేను అందరికీ పనికిరాని వాడినైనా, నా స్నేహితులకు, నా మరి సోదర జనానికి, ఆఖరికి నా ఇంటిలో పనిచేసే దాసీలకు కూడా నేను అసహ్యుడనైపోయాను. మరి అయినప్పటికీ కూడా అందరూ నన్ను రోసేశారు. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి చిన్న పిల్లవానితో సహా, చిన్న పిల్లవాని మొదలుకొని మరి వృద్ధుల వరకు కూడా నన్ను అసహ్యించుకుంటూ ఉన్నారు. నేను లేవటం, నేను మాట్లాడటం, నా పరిస్థితిని అందరూ కూడా హేవగించుకుంటా ఉన్నారు. అయితే నా విమోచకుడు సజీవుడు. హల్లెలూయా. ప్రియదేని పిల్లరా, యోబు యొక్క నిరీక్షణ, యోబు యొక్క యథార్థత, యోబు యొక్క భక్తి మనకి వచనములో మనకు ప్రతిబింబిస్తూ ఉంది. ఎవరు నన్ను అసహించుకున్నా, ఎవరు నన్ను తోలనాడినా, ఎవరు నన్ను త్రోసివేసినా నా విమోచకుడు సజీవుడు. తరువాత ఆయన భూమి మీద నిలుచును అని మరి ఆయన నేను ఎరుగుతాను అంటూ ఉన్నాడు. నా విమోచకుడు సజీవుడు, నేను ఆయనను ఎరుగుదును అని గొప్ప నిరీక్షణతో కూడిన గొప్ప దైవికమైనటువంటి మరి జ్ఞానముతో పలికినటువంటి మాట ఇక్కడ మనకు 25వ వచనములో మనకు కనబడుతుంది. ప్రియదేని పిల్లారా, నా విమోచకుడు సజీవుడు. నేను ఎవరికి ఉపయోగపడకపోయినా, ఆఖరికి నా ఇంటిలో పనిచేసే దాసీలే నా మాట వినకపోయినా, నన్ను పట్టించుకొనకపోయినా నా విమోచకుడు సజీవుడు, నేను ఆయనను ఎరుగుదును అని దేవుడు మరి తనకు ఎంతగా, దేవునితో తనకు ఎంతగా మరి ఆ లింకప్ ఉందో, దేవునితో తాను ఎంతగా
లింక్ అయిపోయాడో, కలిసిపోయాడో, మిళితమైపోయాడో ఈ మాటలో యోబు భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఇదేని పిల్లరా, మరి యోబు అంటూ ఉన్నాడు కదా, తనకు సజీవుడైనటువంటి విమోచకుడు ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, దేవుడే. రాబోయే కాలంలో ఒకప్పుడు ఈ విమోచకుడు ఈ భూమి మీద నిలబడతాడు. యోబు ఆయన్ను చూస్తాడు. ఇక్కడ విమోచకుడు అని అనువాదం చేసినటువంటి పదం ఏంటంటే అది హీబ్రూ భాష. హీబ్రూలో మరి విమోచకుడు అనేటువంటి పదాన్ని ఇక్కడ వాడినట్లుగా మనం చూడవచ్చు. మరి దేవుడు తన పట్ల గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడని యోబు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక మొదటి వచనం నుండి మనం చూద్దాం. మరి తన మిత్రులు అన్యాయంగా నేరారోపణ చేయడం యోబుకు ఎంతో బాధాకరంగా మరి ఉంది. ఆయనకు ఎంత బాధాకరంగా ఉందో మనకు ఈ మొదటి 5 వచనాల్లో తెలుస్తూ ఉంది. యోబు అంటూ ఉన్నాడు, ఎన్నాళ్ళు మీరు నన్ను బాధింతురు, ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలగగొట్టుదురు. 10 మారులు మీరు నన్ను నిందించితిరి, సిగ్గులేక మీరు నన్ను బాధించెదరు. నేను తప్పు చేసిన ఎడల నా తప్పు నా మీదకే వచ్చును కదా అని యోబు మరి తన స్నేహితులను మరి నమ్రతగా గద్దిస్తూ వారితో మాట్లాడినటువంటి మాటలు. ఇదేం పిల్లారా, యోబు ఒకవేళ పాపం చేసి ఉన్నప్పటికీ దానివల్ల వాళ్ళకేమీ నష్టం జరగలేదు. అదేదో ఒకవేళ ఎవరు పాపం చేస్తే వారి మీదకే ఆ దోషం వస్తుంది కదా. మరి తమను తాము న్యాయ విమర్శ చేసే న్యాయవాదులుగాను, తీర్పులు తీర్చే న్యాయమూర్తులుగాను భావించుకోవడానికి వాళ్ళకేమి హక్కు ఉంది అని తన స్నేహితులను గురించి యోబు మాట్లాడుతూ ఉన్నాడు. స్నేహితులారా, ఒకవేళ నేను తప్పు చేసిన ఎడల ఆ తప్పు నా మీదకే వచ్చును కదా, మీకేమీ నష్టం చేయలేదు కదా, మీకేమీ నష్టం జరగదు కదా, ఎన్నాళ్ళు మీరు నన్ను బాధిస్తారు, మీ మాటల చేత నన్ను ఎందుకు నలగగొడతారు, మీరు 10 మారులు నన్ను నిందిస్తూ ఉన్నారు, సిగ్గు లేకుండా మీరు నన్ను బాధిస్తూ ఉన్నారు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. మిమ్మును మీరు నా మీద హెచ్చించుకుంటారా? నేను ఏ నేరము చేశానని నా మీద నేరము మోపుతారు? అలాగైతే దేవుడు నాకు అన్యాయం చేశానని, తన వలలో నన్ను శిక్షించుకొననియో మీరు తెలుసుకొనండి. మీరు కాదు నా మీద నేరం మోపేది, దేవుడే నాకు అన్యాయం చేశానని, మరి తన వలలో నన్ను చిక్కించుకొననియో మీరు తెలుసుకొనండి. నాకు ఈ బాధకు ఈ కారణాన్ని, మరి ఈ వేదనకు కారణము దేవుడే నన్ను మరి తన వలలో సిక్కించుకున్నాడు. తన గురించి తీర్పు తీర్చడమే వాళ్ళకు ఇష్టమైన సాక్ష్యంగా ఉపయోగించేందుకు వాళ్ళకు విషయాన్ని చెప్పబోతున్నాడు. దేవుడు తన పట్ల న్యాయంగా వ్యవహరించలేదు అని, పక్షిలాగా తనను వలలో చెక్కించుకున్నాడు అని, న్యాయం కోసం, విడుదల కోసం తాను కేకలు పెడుతున్నాను కానీ నాకు ప్రయోజనమేమీ కలగడం లేదని యోబు తన స్నేహితులతో మాట్లాడుతూ ఉన్నాడు. నా మీద బలాత్కారం జరుగుతున్నదని నేను మొరపెట్టుచున్నాను, నా మొర్ర అంగీకరింపబడదు. సహాయము నిమిత్తము నేను మొరలిడుచున్నాను కానీ నాకు న్యాయము దొరకదు. స్నేహితులారా, నాకు కలిగినటువంటి ఉపద్రవము గురించి నేను దేవునితోనే నేను మాట్లాడాలనుకుంటున్నాను. దేవునితోనే నేను వ్యాజ్యమాడాలనుకుంటున్నాను. దేవుడే నా ఈ స్థితికి కారణము, కర్త అన్నాడని మాట్లాడుతూ అంటూ ఉన్నాడు కదా. మరి దేవుడు అన్యాయంగా తనకు జరిగించిన వాటిని యోబు ఏకారువు పెడతా ఉన్నాడు. వీటన్నిటినీ దేవుడు యోబు దగ్గర నుంచి తీసివేశాడని యోబు నమ్ముతా ఉన్నాడు. కొన్నిటిని యోబు జీవితంలో నుండి దేవుడు తీసివేశాడని యోబు బాధపడుతూ మాట్లాడుతూ ఉన్నాడు. 8వ వచనం, నేను దాటలేకుండా ఆయన నా మార్గమునకు కంచె వేసి ఉన్నాడు, నా త్రోవలను చీకటి చేసి ఉన్నాడు. దేవుడు యోబు జీవితంలో నుంచి వెలుగును తీసివేసినట్లుగా, వెలుగును దూరం చేసినట్లుగా యోబు జీవితంలో వెలుగు అనేటువంటిది లేదు.
అది ఆయనే తీసివేశాడు అని 8వ వచనంలో యోబు మాట్లాడుతూ అంటూ ఉన్నాడు. 9వ వచనంలో తన గౌరవాన్ని ఆయన తీసివేశాడు అని అంటూ ఉన్నాడు. 9వ వచనం, ఆయన నా ఘనతను కొట్టివేసి ఉన్నాడు, తల మీద నుండి నా కిరీటమును తీసివేసి ఉన్నాడు. దేవుడే తన గౌరవాన్ని తీసివేశాడు అని 9వ వచనంలో మరి మాట్లాడుతూ ఉన్నాడు. మరి 10వ వచనంలో, నలుదిశలు ఆయన నన్ను విరగగొట్టగా నేను నాశనమైపోతిని. ఒకడు చెట్టును పెళ్లగించినట్లు ఆయన నా నిరీక్షణ ఆధారమును పెళ్లగించెను అని తన యొక్క ఆశాభావాన్ని దేవుడు తీసివేశాడని. మరి దేవుడు తన జీవితంలో ఒక ఆశను పుట్టించాడు. ఆ ఆశను మరి పొందుకోవడానికి, ఆ ఆశ ప్రకారము మరి తనను తాను మరి నింపుకోవడానికి మరి ఆశ అనేటువంటిది తన జీవితంలో లేకుండా ఆయన పెళ్లగించి వేశాడు. ఎలానో తెలుసా? ఒకడు చెట్టును పెళ్లగించినట్లుగా ఆయన నా నిరీక్షణను మరి నేను ఆధారం చేసుకున్నటువంటి నా నమ్మకాన్ని ఆయన పెళ్లగించి వేశాడు అని 10వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. అలాగుననే 11వ వచనంలో, ఆయన నా మీద తన కోపము రగులబెట్టెను, నన్ను తన శత్రువులలో ఒకనిగా ఎంచెను. మరి ఆయన నా మీద తన కోపమును రగులబెట్టెను అని మరి మరొకసారి దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన సైనికులు ఏకముగా కూడి వచ్చిన వారు నా మీద ముట్టడి దెబ్బలు వేసిరి, నా గుడారము చుట్టూ దిగిరి. ఆయన నా సోదర జనమును నాకు దూరము చేసి ఉన్నాడు, నా నెలవరులు నాకు కేవలం అన్యులైరి, నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరిచిపోయి ఉన్నారని మరి 11, 12 వచనాల్లో దేవుని యొక్క ప్రసన్నతను మరి దూరం చేశాడు అని. మరి 13, 15 వచనాలలో సోదరులు స్నేహితుల సహాయాన్ని కూడా దేవుడు నాకు దూరం చేశాడు అని. 17, 19 వచనాలలో మరి ప్రేమను దూరం చేశాడని. నా ఊపిరి నా భార్యకు అసహ్యము, నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మరి ప్రేమ దూరం అయిపోయింది. మరి ఆరోగ్యం 20వ వచనంలో, మరి నా ఎముకలు నా చర్మముతోనూ నా మాంసముతోనూ అంటుకొని ఉన్నవి, దంతముల అస్థి చర్మము మాత్రము నాకు మిగిలింపబడి ఉన్నది అని తన ఆరోగ్యము దూరం చేశాడు అని. దేవుడు మరి నా జీవితంలో మరి మొదటిది వెలుగు దూరం చేశాడు అని, రెండవది గౌరవం దూరం చేశాడు అని, ఆశాభావం దూరం చేశాడని, దేవుని ప్రసన్నతను దూరం చేశాడని, సోదరులు స్నేహితుల సహాయాన్ని కూడా లేకుండా చేశాడని, ఆఖరికి మరి కన్న ప్రేమ అనేటువంటిది లేకుండా చేశాడని, ఆరోగ్యాన్ని తీసివేశాడని. ఇవన్నీ మరి దేవుడు మరి తన దగ్గర నుంచి వీటన్నిటిని తీసివేశాడు. కాబట్టి నాకు వెలుగు లేదు, నాకు గౌరవం లేదు, నాకు ఏ ఆశ లేదు, ఏ నిత్యత్వము లేదు. దేవుని ప్రసన్నత నన్ను విడిచిపోయింది. నా సోదరులు స్నేహితులు నాకు సహాయం చేస్తారన్నటువంటి ఆశ నాలో ఇక లేదు. నన్ను ప్రేమించేవారే లేరు. అన్నిటికీ మించి నాకు ఆరోగ్యం లేదు అని యోబు ఏకరువు పెడుతున్నటువంటి సందర్భము మనం ఇక్కడ చూడవచ్చును ప్రియదేవుని పిల్లారా. కాబట్టి దేవుని హస్తము నన్ను మొత్తి ఉన్నది, నా మీద జాలిపడుడి, నా స్నేహితులారా నా మీద జాలిపడుడు అని తన స్నేహితులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు యోబు. దేవుని చేయి తనను దెబ్బతీసిందని యోబు అనుకుంటున్నాడు. కానీ యోబు 1:2లో మనం చూసినట్లయితే మరి అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. మరి 2:6లో చూస్తే, అందుకు యెహోవా, అతడు నీ వశమున ఉన్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చాడు కదూ. ఈ సందర్భము యోబుకు ఏమాత్రము కూడా తెలియదు. యోబు అనుభవిస్తున్న దిక్కుమాలినతనం, దుఃఖము, ఓదార్పు గురించిన తహతహ ఎంత ఎక్కువగా అయ్యాయి అంటే, ఆ కఠినులైన స్నేహితులనే జాలి చూపమని ప్రాధేయపడుతున్నటువంటి సందర్భము ఇక్కడ మనము చూడవచ్చును ప్రియదేవుని పిల్లారా.
దేవుడే తన హస్తము చాపి నన్ను మొత్తాడు. స్నేహితులారా, మీరన్నా నా మీద జాలిపడండి. నేను అందరికీ అసహ్యమైపోయాను. నా జీవితంలో వెలుగు కరువైపోయింది. నా జీవితంలో మరి గౌరవం పోయింది. నాకు ఆశ అనేది నశించిపోయింది. దేవుని ప్రసన్నత నన్ను విడిచిపోయింది. మరి నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరు. చివరికి నా ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తూ ఉంది. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, మీరన్నా నన్ను అర్థం చేసుకోండి, నాకు సహాయపడండి, నా మీద జాలిపడండి అని యోబు తన స్నేహితులను ప్రాధేయపడుతున్నటువంటి సందర్భం 21వ వచనంలో మనం చూడగలం. 22, నా శరీర మాంసము పోవుట చాలునను కొనక దేవుడు నన్ను తరుమునట్లుగా మీరేలా నన్ను తరుముతారు? దేవుడే నన్ను తరుముతున్నాడు. నా శరీర మాంసములు మరి పోయినాయి. ఆల్రెడీ నా శరీరము క్షీణించిపోతా ఉంది. కురుపులతో పురుగులతో నేను యాతన పడుచున్నాను. నా మాటలు వ్రాయబడాలని నేను ఎంతో కోరుచున్నాను. అవి గ్రంథంలో వ్రాయబడాలని నేను ఎంతో కోరుచున్నాను. ప్రియదేవుని పిల్లరా, యోబు గ్రంథంలో అతి ప్రాముఖ్యమైన మనోహరమైన మాటలు ఇక్కడ మనకు కనపడతా ఉన్నాయి. యోబు కుటుంబం, బంధువులు అతని పట్ల చూపిన కఠినమైన తీరు, అతని స్నేహితుల నేరారోపణలు ఇవన్నీ ఇప్పుడు మంచి ఫలితాన్నే ఇచ్చాయి. వారిలో యోబుకు ఏ సహాయము, ఓదార్పు దొరకలేదు. కాబట్టి అతడు దేవుని వైపుకే చూడాలి, అతడు దేవుని వైపుకే చూడాలి అని మనకిక్కడ తాను మాట్లాడినటువంటి మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే మరి ఇవన్నీ కూడా వెలుగు నా జీవితంలో లేకపోయినా, వెలుగు నా జీవితంలో మరి దూరమైపోయినా, మరి గౌరవం నాకు లేకపోయినా, ఏ ఆశ నన్ను మరి ముందుకు నడిపించలేకపోయినా, దేవుని ప్రసన్నత నన్ను విడిచిపోయినా, నా సోదరులు, స్నేహితులు, బంధువర్గము నన్ను అసహించుకున్నా, నాకు సహాయం చేయకపోయినా, చివరికి నా ఆరోగ్యము క్షీణించినా, నేను నా విమోచకుడు మరి సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. నా విమోచకుడు ఉన్నాడు. మరి నా విమోచకుడు నన్ను చూస్తాడు. ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు నన్ను చూస్తాడు. కాబట్టి నా మాటలన్నీ కూడా గ్రంథంలో రాయబడాలని నేను ఎంతో ఆశపడుతూ ఉన్నానని, ఆ విమోచకుడు వచ్చినప్పుడు నన్ను సర్వశక్తినిగా మరి స్వస్థనిగా నన్ను చేస్తాడు. నేను బాగుపడతాను. మరలా దేవుడు నాకు తన దయను విస్తరింపచేస్తాడు అని యోబు భక్తుడు ఇక్కడ విశ్వసించినట్లుగా మనం చూడవచ్చును. దీని పిల్లారా, నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరును కాదు, నేనే కన్నులరా ఆయనను చూస్తాను. నాలో నా అంతరింద్రియములు కృషించి ఉన్నవి అయినప్పటికీ నేను ఆయనను చూస్తాను అని, మరి నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుణ్ణి చూస్తాను అని యోబు భక్తుడు గొప్ప నిరీక్షణతో పలికినటువంటి మాట మనకు యోహాను సువార్త మరి 19వ అధ్యాయము 30వ వచనంలో యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి తన ఆత్మను అప్పగించాను అన్నటువంటి మరి వచనములో మనకు ఇది ప్రతిబింబిస్తూ ఉంది. యేసు ఏ రీతిగా అయితే మరి సమస్తాన్ని ముగించిన తర్వాత ఆయన తల వంచి ఆత్మను అప్పగించానని సిలువలో పలికినటువంటి ఆ సందర్భాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియదేవుని పిల్లారా, మరి క్రీస్తు ప్రభుల వారు మరి ఆనాటి కాలంలో తన భక్తులకు, తన పిల్లలైన వారికి ఇచ్చినటువంటి ఆ వాగ్దానాలు ఏవి యోబుకు మరి అందలేదు. అప్పటికి ఆ వాగ్దాన ఫలము భూమి మీద మరి నిలిచి ఉండలేదు. జరిగిన దాని కారణము నాలోనే ఉన్నదనుకొని మేము వానిని ఎట్లు తరిమెదమో అని తలంచిన ఎడల మీరు ఖడ్గమునకు భయపడుడి, తీర్పు కలుగునని మీరు తెలుసుకున్నట్లు ఉగ్రతకు తగిన దోషములకు శిక్ష నియమింపబడును. యోబు ఇప్పుడు తన స్నేహితులను హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుడు తన యోగ్యతను రుజువు చేసి తన పక్షాన పగ సాధిస్తాడని యోబుకు గట్టి నమ్మకం. వాళ్ళు తనపై నేరారోపణలు చేస్తూనే ఉంటే వారు తీర్పు పాలయ్యే ప్రమాదం ఉంది. ప్రియ స్నేహితులారా, జాగ్రత్త.
నేనే దోషమును చేయలేదు అని, మరి నా విమోచకుడు సజీవుడని ఆయన నన్ను చూస్తాడు, నేను ఆయన ఎరుగుదును, ఆయన నన్ను ఎరుగును అని, మరి నా శరీరముతోనే, మరి నా శరీరము చీకిపోయిన తరువాత, మరి పునరుత్థానములో నేను దేవుణ్ణి చూస్తాను అని, మరి ప్రియదేని పిల్లల పునరుత్థానపు శక్తిని, పునరుత్థానము గురించినటువంటి సందర్భమును యోబు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుణ్ణి చూస్తాను అని మరి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియదేని పిల్లారా, ఈ 19వ అధ్యాయంలో యోబు తన స్నేహితులను మరి గద్దిస్తూనే, మరి అందరూ నన్ను హేళన చేశారు, ఆఖరికి మీరు కూడా నాకు మరి సహాయం చేస్తారని, నా బాధలో కొంతైనా నివారణ కలిగిస్తారని నేను ఆశపడ్డాను, కానీ 10 మారులు మీరు నన్ను నిందించారు, సిగ్గు లేకుండా నా మీద నేరారోపణ చేస్తూ ఉన్నారు, ఎంతకాలం మీరు నన్ను బాధిస్తారు, నన్ను నలకొడతారు, ఇప్పటికే నేను మరి దేవుని చేత నలగొట్టబడ్డాను, నా జీవితంలో వెలుగు లేదు, నా జీవితంలో గౌరవం లేదు, నా జీవితంలో ఏ విధమైన ఆశ, నేను బాగుపడతాను, నేను మరలా మొదటి స్థితికి చేరుకుంటాననేటువంటి ఆశాభావం నాలో లోపించింది. మరి దేవుని యొక్క ప్రసన్నత నన్ను విడిచిపోయింది. మరి నా స్నేహితులు, నా సోదరులు నాకు సహాయం చేస్తారని ఆశపడ్డాను, కానీ ఎవరూ నాకు సహాయం చేయటం లేదు. ఆఖరికి నా ఆరోగ్యం క్షీణించింది. ఇక నేను ఎందుకు అని నేను అనుకుంటున్న సమయంలో నా విమోచకుడు నాకు జ్ఞాపకం వచ్చాడు. నా విమోచకుడు నాకు సహాయం చేస్తాడు. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు నన్ను చూస్తాడు. నా దీన స్థితి నుండి, నా చీకిపోయిన పరిస్థితి నుండి ఆయన నన్ను మహిమ శరీరముతో, మహిమ దేహంతో నన్ను ఆయన పైకి లేపుతాడు. దానిని నేను కళ్ళారా చూస్తానని యోబు గొప్ప నిరీక్షణతో కూడిన మాటలు పలుకుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియదేని పిల్లారా, యోబులో ఉన్నటువంటి ఈ నిరీక్షణ నీలో ఉందా? నీలో వెలుగు లోపించిందా? చీకటి ఆవరించిందా? నీ గౌరవం పోయిందా? నీకు ఏ ఆశ లేకుండా బ్రతుకుతున్నావా? మరి నీ స్నేహితులు, నీ బంధువులే నిన్ను విడిచిపెట్టేశారా? ఆఖరికి నీ ఆరోగ్యం క్షీణించిందా? యోబు ఏ రీతిగా మరి తన విమోచకుని కొరకు ఎదురు చూచాడో, అట్లాంటి ఎదురు చూచేటువంటి, నీ విమోచకుని కొరకు ఎదురు చూచేటువంటి ఆశ నీలో ఉందా? అయితే నాతో కలిసి చిన్న ప్రార్థన చేయి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న ప్రియ తండ్రి, గొప్ప దేవానికి వందనాలు నాయనా. యోబు భక్తుని జీవితంలో నైనా ఇదిగో తండ్రి, ఏదైతే నీవు నైనా దూరం చేసావో, తన జీవితంలో వెలుగు దూరమైపోయింది నాయన. అయా, గౌరవం పోయింది, ఆశ తప్పిపోయింది, స్నేహితులు, సోదరులు, తన బంధువర్గమంతా విడిచిపెట్టేశారు నాయన. ఏ ఆశ తనకు లేకుండా పోయింది. ఇక నేను బాగుపడతానన్న ఆశ లేక మరి నిరుత్సాహంతో ఉన్నాను నాయన. అయినప్పటికీ నాయన ఆరోగ్యం క్షీణించిపోయింది నాయన. అయినప్పటికీ కూడా యోబు భక్తుడు ఏ రీతిగా తండ్రి, నా విమోచకుడు ఆకాశమందున్నాడు, ఆయన నన్ను చూస్తూ ఉన్నాడు, ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు నన్ను తప్పకుండా చూస్తాడు. నా శరీరము చీకిపోయిన తర్వాత నా సొంత శరీరముతోనే నేను ఆయన చూస్తాను అని యోబు భక్తుడు ఏ రీతిగా నాయన మరి నీ యందు నాయన నమ్మిక కలిగి ఉన్నాడు, విశ్వాస్యతను కలిగి ఉన్నాడు నాయన. ఈ రోజున నీ యందు నాయన విశ్వాసం ఉంచి నీ యందు భయభక్తులు నిలిపినటువంటి బిడ్డలందరి మీద నీ కనికరమును ఉంచమని యోబు భక్తుని జీవితంలో ఉన్నటువంటి ఈ గొప్ప నిరీక్షణ నాయన, ఈ గొప్ప మరి ఆదరణ, ఈ గొప్ప నమ్మకత్వము నాయన, ఇదిగో నీ పిల్లలైన వారందరిలో కలిగించమని. యోబు జీవితంలో ఏవి లేకపోయినా నా విమోచకుడు నాకు సహాయం చేస్తాడు, నా విమోచకుడు నాకు మరి మరలా తన క్షేమస్థితిని దయచేస్తాడని యోబు ఏ రీతిగా అయితే నాయన ప్రార్థించాడో, ఆ రీతిగా తండ్రి ఈ రోజున ఎందరైతే నాయన నీ పిల్లలైన వారు ఆయన ఈ రీతిగా వెలుగును పోగొట్టుకుని చీకటి అంధకారము కమ్మినప్పుడు, వారికి కావలసిన, వారికి ఉన్నటువంటి గౌరవం పోయినప్పుడు, ఏ ఆశ వారిలో లేనప్పుడు, అయినా ఎవరు సహాయం చేయనప్పుడు, చివరికి మరి శరీరము కృషించిపోయి అనారోగ్యం పాలైనప్పుడు,
వారు నిరుత్సాహంలో ఉన్నారేమో నాయన. ఇదిగో యోబు భక్తుడు ఏ రీతిగా ప్రార్థించాడో, ఏ నిరీక్షణతో అయితే యోబు భక్తుడు ఉన్నాడు నాయన, అలాంటి నిరీక్షణ మరి నాయనా ఇదిగో నీ పిల్లలైన వారిలో ఉంచమని, నిరీక్షణకు ఆధారము నీవేనని తెలుసుకున్నట్లుగా సహాయం దయచేయమని ఈ దినం మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు నాయన. అయ్యా ఈ దినమందు మేము చేయ పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచమని, మా ప్రయాణాలలో ప్రయత్నాలలో మీ సహాయం అనుగ్రహించమని యేసునామమును అడిగి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.